ఈ వీడియోలో డిస్టెన్స్ ఫార్ములా మన అందరం ఇంటర్మీడియట్ లో పట్టినాం. కానీ ఈ డిస్టెన్స్ ఫార్ములా d √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో మనం ప్రూవ్ చేద్దాం. ఒక గ్రాఫ్ డ్రా చేసుకోండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, ఇది ఆరిజిన్. ఈ పాయింట్ ని మనం O అంటాం, ఆరిజిన్. ఇక్కడ వాల్యూ 1 2 3 4 5 6 దాకా రాలే. సరే, ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ కూడా 6 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు x యాక్సిస్ లో y యాక్సిస్ కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఇక్కడ 2 నుంచి 1 అంటే x అనేది 2, y అనేది 2. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ మనం ఏమనుకుందాం, P1 అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ P1 అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి 6 అనే కాడ. y ఎంత పెడతాం వాల్యూ? y అనేది 4 పెడదాంలే. y అనే వాల్యూ 4, x అనేది 6. ఇప్పుడు ఈ పాయింట్ మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ ని P2 అనుకుందాం. క్లియర్? ఇప్పుడు ఈ పాయింట్ నుంచి P1 నుంచి P2 దాకా పాయింట్, అంటే ఈ పాయింట్స్ దాకా డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ని మనము d అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఎంత? d అంటే P1 నుంచి P2 దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇదేగా మనం కనుక్కోవాల్సింది ఫార్ములా. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, నేను P1 నుంచి ఇక్కడ ఉంది 2 నుంచి P1 దాకా ఇట్నే ఇది 6 దాకా నేను ఇట్లా ప్యారలల్ గా గీస్తున్నా లైన్, x యాక్సిస్ కి ప్యారలల్ గా. ఇప్పుడు 6 అనే నెంబర్ కాడ ఇట్లా హారిజాంటల్ కాడ ఇక్కడికి వచ్చి ఆగింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళా 4 అనే అంటే y వాల్యూ 4 దాకా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తాం. ఇప్పుడు చూడండి, P2 నుంచి ఇక్కడికి, P1 నుంచి ఇక్కడికి పాయింట్ మనం Q అనుకుందాం. సరే, ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా ఒక వాల్యూ అనుకోవచ్చు, Q అనుకుందాం. ఇప్పుడు P1 నుంచి Q దాకా ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి. 2 నుంచి 3కి 1 యూనిట్, 1 రద్దు. 3 నుంచి 4కి 1 యూనిట్ ప్లస్ 1. 4 నుంచి 5కి మళ్ళీ 1 యూనిట్ ప్లస్ 1. మళ్ళీ 5 నుంచి 6కి మళ్ళీ 1 యూనిట్. మొత్తం చూడండి 1 + 1 + 1 = 4. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, Q నుంచి P2 దాకా డిస్టెన్స్ ఎంత? ఇదేగా 1 యూనిట్. ఇక్కడ ఇదేగా డిస్టెన్స్. ఇది P2 అనుకుంటే ఇది Q అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూడండి, 2 నుంచి 3 దాకా 1, మళ్ళీ 3 నుంచి 4 దాకా 1 యూనిట్. మొత్తం కలిపినట్లయితే 2 యూనిట్లు. క్లియర్? ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 4, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2. ఓకే, ఇదేంటిది గ్రాఫ్ లో మనము ప్రాక్టికల్ గా చేసేది. ఇప్పుడు మనకి భుజము తెలిసి, అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా అవుతుంది, అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పడుతుంది. ఓకే, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మనము డీకి డిస్టెన్స్, అంటే దీనికి ఫార్ములా తెలుసుకోవాలంటే పైథాగరస్ లో అప్లై చేస్తాం. ఏంటిది? కర్ణం స్క్వేర్. కర్ణం అంటే d² ప్లస్ భుజం స్క్వేర్. భుజం అంటే ఫస్ట్ భుజం ఏంటిది? ఏదైనా తీసుకోవచ్చు. భుజం అంటే ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. భుజం అంటే 4² ప్లస్ నెక్స్ట్ ఇంకొక భుజం స్క్వేర్ అంటే 2². d² = 4² అంటే 16 ప్లస్ 2² అంటే 4. ఓకే, ఓన్లీ కావాల్సింది మనకి ఏంటిది? డి వాల్యూ కావాలి. 16 + 4 ఎంత? 20. యువతల స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ = అవతల పోతే రూట్ అయింది. అంటే therefore d = √20 అయింది. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ఇచ్చింది కాబట్టి ఈ విధంగా మనము చేసినాం. ఇప్పుడు ఒకవేళ నెంబర్స్ లేకుండా ఓన్లీ ఎక్స్లలో వైలలో ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా వస్తుంది? ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏ విధంగా కనుక్కోవాలా? ఓకే, ఎన్ని నంబర్స్ ఏం లేవు,
ఇవన్నీ తీసేస్తుంది నెంబర్స్. ఇప్పుడు చూడు దీన్ని మనం ఇక్కడ 1 2 3 4 గా ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలంటే 6 లో నుంచి ఈ 2 తీసేసినట్లయితే 4 వస్తుందిగా. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలంటే మనకు 4 లో నుంచి -2 తీసేసినట్లయితే 2 వస్తుందిగా. ఓకే, ఇప్పుడు మనకు 6 అనే ప్లేస్ లో x2 ఉంది, x2 ఉంది, 2 అనే ప్లేస్ లో x1 అని ఉంది. అంటే మనకు తెలియదు ఏదో ఒక రియల్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మనం 2 అని తీసుకున్నాం. లేదంటే ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ P1 నుండి ఇక్కడ P2 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న x యాక్సిస్ మీద వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న x యాక్సిస్ మీద వాల్యూ తీసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్లయితే P1 ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్లయితే P1 P2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న x యాక్సిస్ మీద వాల్యూ తీసుకోవాలి. మళ్ళీ P2 కూడా ఇక్కడ ఉన్న x యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ ఉన్న x యాక్సిస్ వాల్యూ ఎంత మనకు తెలియదుగా. కాబట్టి దీన్ని మనం 6 అనేది ఇప్పుడు నెంబర్ ఇచ్చింది కాబట్టి అంటే మనం చూసినాం ఇక్కడ మనం ఓన్లీ రాసుకున్నాం కాబట్టి 6 లో నుంచి 2 తీసేస్తే 4 వచ్చింది. కాకుండా ఒక మ్యాథమెటికల్ గా చెప్పాలంటే ఏంటంటే 6 అనే వాల్యూ లేదు, ఇప్పుడు x2 అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ఎంత కనుక్కోవాలంటే x2 - x1. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంత మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ x2 - x1 గా రాసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇది xలు ఇది yలు అంతే తేడా. అంటే ఇక్కడ హారిజాంటల్ గా ఉంది కాబట్టి ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ ఉంది కాబట్టి x2 - x1 అని రాసుకున్నాం. ఇక్కడ yలు కాబట్టి y2 - y1 రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ చూడండి, ఈ 4 అనేది y2 అనుకుందాం, 2 అనేది y1 అనుకుందాం. అంటే y2 - y1 క్లియర్. ఇప్పుడు దీని లెంత్ ఏమని రాసుకోవచ్చు మనం y2 - y1. ఓకే, అంటే ఈ భుజం లెంత్ ఏమొచ్చింది x2 - x1, దీని లెంత్ ఏమో y2 - y1 వచ్చింది. ఇప్పుడు మనం పైథాగరస్ ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇది ఇట్లా సరే, ఇది ఎందుకు చూడదు ఎంత అవసరం క్లియర్ మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాం. ఇప్పుడు మనకు d కావాలంటే d² = భుజం స్క్వేర్. భుజం స్క్వేర్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ గా అప్పుడు y2 - y1 హోల్ స్క్వేర్. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సిన ఓన్లీ d వాల్యూ కావాలా అంటే d² అనేది అవసరం లేదు మనకు. d అంటే డిస్టెన్స్, ఓన్లీ డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ స్క్వేర్ అవసరం లేదు మనకు. కాబట్టి స్క్వేర్ అనేది ఈక్వల్ అవతల పోతే రూట్ అవుతుంది. కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇదేగా ఫార్ములా. అంటే ఈ విధంగా అనేది ఫార్ములా వచ్చింది. అప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూస్ అని పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది P1 P2 అనే పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది x2 అనే వాల్యూ ఎంత 5, y1 అనే వాల్యూ 5 అనుకుందాం. ఓకే, ఇక్కడేమో x2 వాల్యూ మనకు తెలియదు కదా, ఎంతో కొంత ఇచ్చి ఉంటారు. ఇక్కడ x2 అనే వాల్యూ ఒక 9 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ y2 అనే వాల్యూ ఒక 7 8 వేసుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఫార్ములా అప్లై చేసినట్లయితే P1 నుంచి P2 దాకా డిస్టెన్స్. అంటే ఈ విధంగా మ్యాథమెటిషియన్స్ ఈ విధంగా ఫార్ములా కనిపెట్టిండు. క్లియర్. d = √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది అంటే మ్యాథమెటిషియన్స్ ఈ విధంగా ఫార్ములా కనిపెట్టిండు. డిస్టెన్స్ ఫార్ములా ఇది. క్లియర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.